సో నిన్నేం చేయలేదు యాక్చువల్లీ. మా అక్క వాళ్ళు నన్ను ప్రాంక్ కూడా వేసారు. నేనైతే మా అక్క ఇంకా మా చెల్లె కలిసి ప్రాంక్ చేసారు. నిన్న అన్ని క్లిప్స్ అయితే తీయలేకపోయినా, సారీ గైస్. సో మా అక్క అయితే ఇంకా ఇట్లానే ఉంది. నేను స్నానం చేసిన, ఇప్పుడే స్నానం చేసిన, తల స్నానము. ఎందుకంటే అక్కడికి వెళ్తున్నాయి కదా. నేనైతే నాకు నోరు అవుతలేదు అంటే సస్పెన్స్ లించాలి గాయస్ మిమ్మల్ని. అందుకని నేనైతే ఇట్లా మంచిగా జీన్స్ ఇంకా పైన వేసుకున్నా. ట్రైన్లో కంఫర్ట్ ఉండడానికి ఇది కూడా కంఫర్ట్ ఉంటుంది గైస్. ట్రైన్లో చాలా 22 hours ట్రైన్లో ఉండాలి నువ్వు. ఇక్కడంతా ప్యాకింగ్ అవుతుంది, అక్కడ ఫుడ్ అనేది బాగుండదు. అందుకని ఇక్కడ అన్నీ తీసుకొని పోతున్నాము. ఏంటో ఏమో. మేమైతే మార్నింగ్ అక్కడ పరోటాలు ఉంటాయంట, అందుకని మేమైతే బ్రెడ్ ఇంకా హర్షీస్ పెట్టుకొని పోతున్నాము. తినేసి మేమైతే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు 3కి అయితే వస్తుంది క్యాబ్. 2:54 అవుతుంది. లేట్ అవుతుంది అనుకుంటా. ఇప్పుడే మా మామ ఇంకా స్నానం చేయలేడు, అంటే తన స్నానం కాదు, ఇట్లా నార్మల్గా స్నానం చేయాలి. మా పిన్ని డ్రెస్ వేసుకుంటుంది. ఇక మొత్తం ప్యాకింగ్ అయింది. ఇప్పుడే మళ్ళీ అంతా చెక్ చేసేసుకుని ఇప్పుడే. హాయ్ చెప్పు చిక్కి. హాయ్ చెప్పు. హాయ్. సో అందరం ఇప్పుడే స్టార్ట్ అయినాము. అన్నీ అమ్మేస్తారు చూసి మా స్టార్ట్ అయింది అనుకున్నాము, బట్ ఇక్కడైతే స్టార్ట్ కాలేదు. మేమైతే ఛాయ్ వాళ్ళు వచ్చారు, బట్ మేమైతే తాగం కదా. ఇంకా మా చెల్లె వెంటనే సమోసా తింటున్నాము. అంటే ముందే బయటకు తెచ్చుకున్నాము. కొంచెం తీయలేదు వాడు, అందుకనే మేము ఇంట్లోకి కొంచెం తెచ్చుకొని తింటున్నాము. అప్పుడైనా లెఫ్ట్ అనేది పోయింది. స్టార్ట్ అయింది సడన్గా, ఒకసారి స్టార్ట్ అయినా వెళ్ళాలి మా అక్కకి, ఈమెకి, మా ముగ్గురికి స్టార్ట్ అయినా తెలియదు. సడన్గా ఉన్నది అంటే ఇట్లా స్పీడ్ బ్రేకర్ వస్తే మనకి ఎట్లా అవుతుంది కార్లో అట్లా అన్నది. ఇట్లా ముందరికి ఇట్లా పడ్డాము అంటే మొత్తం పడలే, ఇట్లా అయినా జన్ను మనది గుండె అనేది. మస్తు భయపడ్డాము. దాని తర్వాత ఇప్పుడైతే కొంచెం మెల్లిమెల్లిగా ఫాస్ట్ అవుతుంది. అయితే గట్టి వదిలినా అందరూ ఏమైనా విషయాలు. మాకైతే షెక్ లేదు. ఎందుకంటే మేము ఇప్పుడే సమోసా అయినప్పుడు, ఎందుకంటే ఈమెకి పన్ను ఊటుందని తినలేదు. అందుకే కారపప్పలు ముట్టుకుంటాం, కరకరమంటారు. అందుకే తీసుకొని మేమిద్దరం కూడా పోయినాం. అంటారు సో ఇక్కడైతే నేను రైస్ విత్ పాలక్ పన్నీర్ తింటున్నా. మా అక్కేమో రుమాల్ రోటీ విత్ పాలక్ పన్నీర్ తింటుంది. ఇంకా మా చెల్లేమో రైస్ విత్ పాలక్ పన్నీర్ తింటుంది. మేమిద్దరం సేమ్ తింటున్నాము. మా డాడీ కూడా తింటున్నాము. సో మేమైతే ఫుల్గా డిన్నర్ చేసేసినాం. ఇందాకనే మేము పైన కూర్చొని 2 రీల్స్ చేసినాము. ఆల్రెడీ ఒక రీల్ అయితే అప్లోడ్ చేసినాము, వెంటనే వెళ్ళి చూసేది. అంటే మేము ఇది ఇప్పుడు చాలా చల్లగా ఉంది. ఇళ్ళకి వెళ్ళి ఏసీ వస్తుంది, ఇల్లు చల్లగా ఉంది. వాళ్ళందరూ భోజనాలు అవుతుంది. ఇంకా మేమైతే మంచిగా తింటా పాలక్ పన్నీర్, ఇంకా వైట్ రైస్, రుమాల్ రోటీ, చపాతీ తినేసినాము. అంటే నేను రుమాల్ రోటీ కొంచెం తిన్నా, వైట్ రైస్ చాలా తిన్నా, కొంచెం పాలక్ పన్నీర్ నాకు అట్లయితే ఇష్టము. ఎందుకంటే మా ఇంట్లో తినగలిగారు. నిద్ర వస్తుంది ఈరోజు కాదు, రోజు రాదు నిద్ర. ఇప్పుడు అంటే ఇంత తొందరగా జస్ట్ ఇప్పుడు 9:23 అవుతుంది. మేము 8:20కి అట్లా తినేసినాం. 8:20కి స్టార్ట్ చేసినాం తినడం. అయితే వాళ్ళు ఇంకా తింటూనే ఉన్నారు. ఎవరెవరంటే మా పాపత్త, ఇంకా ఎవరు, మా డాడీ, ఇంకా మా మమ్మీ. లైట్స్ అయితే బంద్ అయిపోయినాయి అక్కడ. నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇంకా మావి కూడా బంద్ కావాలి కొంచెం సేపటి కాదు, వీళ్ళు ముచ్చట్లు పెడతారంట. ఇక్కడ వేరే అవుతుంది, కిందేమో మాది. మేము ఎక్స్చేంజ్ చేసినాము. ఇంకో కింద మా మమ్మీ, మా డాడీ, మా అత్త, మా పిన్ని, మా పాపత్త. ఇప్పుడైతే వండుకుంటున్నాము. సో మేమైతే పాటలు వినుకుంటా. ఫస్ట్ టైం నేను మా చెల్లి ఇద్దరం ఒకటే కాడ పక్క పక్కన వండుకుంటున్నాం. అది కూడా
సాంగ్స్ వినుకుంటా వండుకుంటాము. అండ్ నాకు అయితే బెడ్ లేదు, ఎందుకంటే నేను చిన్నపిల్లని కాబట్టి. వావ్ అమేజింగ్. మా మామ బెడ్షీట్ని కట్టెన్ లాగా కడుతున్నారు.